ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 33వ అధ్యయనంలో ఊది మహిమ గురించి చూద్దాం. అందులో ఊది మహిమ అంటే బాబావారు మనకు ఊదినిచ్చేవారు అనమాట. ఆయన 2 నియమాలు భక్తులకు పెట్టేవారు. ఒకటి దక్షిణ, అంటే దక్షిణలో 2 అడిగేవారు అనమాట. ఎప్పుడు ₹2 అడిగేవారు. ఒకటి శ్రద్ధ, 2 సబూరి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయనను మనం సేవించినట్టయితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ విధంగా శ్రద్ధ, సబూరి ఈ 2 ఎప్పుడూ బాబావారు భక్తుల్ని అడిగేవారనమాట. అదేవిధంగా ఊది కూడా బాబావారు ఎప్పుడూ ఊది ఇచ్చేవారనమాట. ఏది అయినా సరే, అంటే బూడిద పదార్థము అన్నట్టు అనమాట. కట్టెల నుండి మండి వచ్చే బూడిదనే విభూది అంటున్నారు. ఆ ఊదినే బాబావారు పంచేవారు. ఏది ప్రపంచంలో శాశ్వతం కాదు, అంతా కూడా చివరికి బూడిదమయమే అయ్యేది అనేది ఆయన సందేశం. కాబట్టి అది ఏ విధంగా చెప్పారో భక్తులకి చూద్దాం. గత అధ్యయనంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించేదము. 33వ అధ్యయనంలో మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించేదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపజేయును. మనలోని దుర్గములను పోగొట్టును, అంటే చెడు అలవాట్లను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును. వాళ్ళు చెప్పే చిన్న సెంటెన్స్ అయినప్పటికీ కూడా ఎంతో నీతితో కూడినటువంటిదై ఉంటుంది గురువు చెప్పేది. అమృతానందము ప్రసాదించను. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనసునందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు కానీ వచ్చే పెక్కు జన్మలయందు కానీ మనం తీర్చుకొనలేము. గురువు యొక్క సాంగత్యము కానీ, గురువు యొక్క కరుణా కటాక్షము కానీ, వారి యొక్క రుణము మనము ఈ జన్మలో తీర్చుకోము. ముందు ముందు ఎన్ని జన్మలు ఉన్నాయో ఆ జన్మలో కూడా మనం తీర్చుకోలేము. అటువంటిదనమాట గురు సేవ, గురువుని యొక్క కటాక్షం. ఊది ప్రసాదం. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండిరి. అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగం దానము చేసి మిగతా దానిలో మంట చెరుకును, అంటే కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను. దానిని నిత్యం మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ నటులే మండుచున్నది. బాబావారు దుని వెలిగించేవారనమాట. ఆ దునిలో కట్టెలు వేస్తుంటే అగ్నిహోత్రుడు ఆవురు తినేసేవాడు. అలా ఆ విధంగా ఎప్పుడూ బాబావారు దునిని పెడుతున్నాడు కదా, అది ఇప్పటికీ కూడా బాబావారి మందిరంలో మనం చూడవచ్చు అనమాట. దుని నిరంతరం వెలుగుతూ ఉంటుందన్నమాట. అందులో కొబ్బరికాయలు కానీ, మనం కట్టెలు కానీ, తర్వాత వచ్చేసి అగరబత్తీలు కానీ, మనం మొక్కునేసి టెంకాయ అనమాట, తుప్పుతో కూడినటువంటి టెంకాయ ఆ దునిలోకి వేయచ్చు. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టేవారనమాట. ఆ విభూదిని బాబావారు పాడుపదిన మసీదులో ఉండేవారు కదా, అంటే దానికి పేరు పెట్టారు ద్వారకామాయి అని. అలా భక్తులు దర్శించుకోవడానికి వచ్చిన వారందరికీ కూడా చేతుల్లోకి కొద్దిగా విభూది పెట్టేవారనమాట. బాబావారు బ్రతికున్నప్పుడు భక్తులు సేవ చేస్తున్నప్పుడు భక్తులకు ఆ విధంగా ఇచ్చేవారు విభూదిని. ఊది వలన బాబా ఏమీ ఉద్దేశించను, ఏమి చెప్పాలనుకుంటున్నాడు? ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. బూడిద వలె అశాశ్వతం. ఏదైనా కాలిన తర్వాత బూడిద వచ్చేస్తుంది. సో అలానే ఏది కూడా శాశ్వతం కాదు, అశాశ్వతం, శాశ్వతం కానటువంటిది అని చెప్తున్నాడు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సాఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదము పంచిపెట్టుచుండెను. మన యొక్క శరీరము పతనమైపోయి ఏమవుతుంది? బూడిద అవుతుంది అనమాట. ఈ సంగతి జ్ఞప్తి తెచ్చుకోవాలి, గుర్తుంచుకోవాలి అనడానికే బాబావారు ఊది ప్రసాదాన్ని పంచిపెడుతున్నారు. ఈ ఊది వలననే బ్రహ్మము
నిత్య నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు కొడుకులు కానీ తండ్రిని కానీ తల్లిని కానీ మన వారు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచంలోకి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనే విధములు శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది ఊది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. వివేకమును దక్షిణ అంటే వైరాగ్యము, ఈ రెండు బాబావారు బోధించేవారు. ఆ రెండిటి గురించి. ఈ రెండును కలియున్న గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా నిచ్చి కొంతటి నిదుటిపై రాసి వరద హస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను. బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి: కళ్యాణ రామ రారమ్మ గోనెలతో ఊదీని తేతెమ్మ, కళ్యాణ రామ రారమ్మ గోనెలతో ఊదీని తేతెమ్మ. బాబా దీనిని చక్కని రాగంతో మధురముగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి ఎసుగుచుండెను. ఇక ఊది నెక్స్ట్ వీడియోలో ఊది యొక్క కథల గురించి చెప్పుకుందాం. బాబావారు ఇక్కడ ఊది గురించి చెప్తున్నారన్నమాట. ఏది కూడా శాశ్వతం కాదు, ఏది మనతో ఉండదు. మనం ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్తాము. ఏదైనా సరే పతనమైపోవలసిందే అని తెలియచెప్పడానికి బాబావారు ఇక్కడ ఊదిని దానితో పోల్చి చెప్పారనమాట. ఇది సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నాను. అడవిలోకి దేవుణ్ణి వెతకడానికి వెళ్ళారనమాట. అందులో ఒకతను మొదటి వ్యక్తి వచ్చేసి మన ఆత్మను ఆత్మచే ఉద్ధరించాలని అంటాడు. రెండవ వ్యక్తి వచ్చేసి మన యొక్క ఆలోచనలు మనసులను స్వాధీనం ఉంచుకోవాలని చెప్తాడు. మూడవ వ్యక్తి వచ్చి ఈ దృశ్య ప్రపంచం చూస్తున్నది కాకుండా నిరాకారమైనది శాశ్వతమైనది అని చెప్తాడు. సత్యాసత్యమును వెంట పెట్టుకోవాలంటాడు, అన్వేషించాలని చెప్తాడు. నాలుగవ వ్యక్తి వచ్చి బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరాదు, మనకు విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి తనువును మనమును పంచప్రాణములు గురువు పాదములపై పెట్టాలని బాబావారు అంటారు. ఆ విధంగా ఒకరినొకరు తర్కించుకుంటూ ఒకరినొకరు వాదించుకుంటూ అడవిలో తిరుగుతూ వాళ్లకు ఒక బంజారా కనిపిస్తాడు, ఒక అడవిలో ఉండే వ్యక్తి. ఆయన తన ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరుతాడు. మిగతా ముగ్గురు కూడా నువ్విచ్చే ఆతిథ్యం మేమెందుకు స్వీకరించాలి అంటూ వెళ్ళిపోతారు. అందులో బాబావారు తను అంటే అలా ఆతిథ్యం ఎవరూ తీసుకోకుండా మొదట వెళ్ళిపోతారు. మరీ తిరిగి దారి తప్పి మరీ ఆటికే వస్తే బంజారా భోజనాన్ని వద్దని చెప్పొద్దండి, భోజనం చేయడం మంచి సూచన అన్నట్టు చెప్తాడనమాట. బ్రతిమాలుతాడు. మిగతా ముగ్గురు వద్దని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతే అందులో బాబావారు స్వీకరిస్తారు. బాబావారు స్వీకరిస్తే అతనిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించిన వెంటనే బాబావారికి తన గురువు కనిపిస్తాడనమాట. అప్పుడు బాబావారు సంభ్రమాశ్చర్యములతో, అంటే బాబావారు శిష్యరికంగా ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు తన సంభ్రమాశ్చర్యాలతో ఉండి తన వెంట వెళ్తే, అప్పుడు తన వెంట గురువు వెంట బాబావారు వెళ్తే, తన గురువు వెంట వెళ్తే అప్పుడు ఏం చేస్తాడంటే తన కాళ్ళను తాడుతో కట్టి వేలాడగట్టి, నా చేతులు కానీ నోటితో కానీ వేలాడగట్టి బావిలోకి విడుస్తాడనమాట. నీళ్లున్నే బావిలోకి వదులుతాడు. అప్పుడు వచ్చేసి చేతులతో కానీ నోటితో కానీ నీళ్లను అందుకోలేకుంటిని, నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయినారు. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివే అని అడిగిరి. ఆనందంలో మునిగి ఇంటినని, నేను పొందిన ఆనందం నా వంటి మూర్ఖుడెట్లా వర్ణించగలడు అని జవాబిచ్చి తిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపున తమ చేతితో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి.
తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచునట్టు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని. నా అభిమానమంతియు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలే ననిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపల యందు నిలువునప్పుడు నాకు కనుల లేకుండుటే మేలనిపించెడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవ్వరూ రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులంతయు వారే. నా ఇంద్రియములన్నీయూ తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యాసమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానం చేయునప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇక్కడ బాబా వారు ఏం చెప్పారు? మొత్తం తన కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ అంతా కూడా తన గురువు ఎందే పెట్టేవారనమాట. తన గురువు అంటే తను ఎలా చెప్తున్నాడు? తన కళ్ళతో తన గురువు యొక్క రూపాన్ని తన కన్నుల్లో నిలుపుకున్నాను అని బాబావారు చెప్తున్నారు. అదేవిధంగా తన మనస్సు, వాచ, కర్మన అంతా కూడా తన గురువు మీదే ఎల్లప్పుడూ కూడా భక్తి భావనతో ఉండేవారు అని బాబావారు చెప్పేవారు. అదేవిధంగా తను నిశ్శబ్దంగా వాళ్ళ గురువుని నమస్కరిస్తూ ఉండేవారు అని ఈ విధంగా చెప్పారు. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానం సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యాయము చేసేదారు. మామూలుగా మిగతా గురువులు తన శిష్యులకు శిష్యరికం ఇస్తూ అన్నీ చెప్తామంటూ ఇలా చేస్తారు. ఏ విధంగా? వాళ్ళ జ్ఞానం సంపాదించేది అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క టైం, వాళ్ళ ఒక కష్టమును, డబ్బుని ఇలా ఈ విధంగా పాడు చేసుకుంటారని చెప్పి బాబావారు చెప్తున్నారు. కానీ తన గురువు దగ్గర చేరినటువంటి పాఠశాల వేరే అనమాట. తన ఎల్లప్పుడూ కూడా తన గురువు మీదే దృష్టి ఉంచి ఆ విధంగా తను కేంద్రీకృతం చేస్తూ తన మనసును గురువు మీదే ఉంచేవారని చెప్పి ఇక్కడ బాబావారు అన్నారు. తరువాత వచ్చేసి టుట్టెదురకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తమును గూర్చి పొగుడుకొనుచు తన ప్రావీణ్యమును ప్రదర్శించుకునే కానీ హృదయమును మృదువుగా నుండదు. అతడు అనేక విషయములు గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనుచును. వేరే గురువులు తన శిష్యుల దగ్గర వాళ్ళ యొక్క మహిమను వాళ్ళే గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళే ప్రబల్గాలు పలుకుతుంటారు అన్నట్టుగా బాబావారు చెప్తున్నాడు. తన యొక్క గురువు దగ్గర తన శిష్యరికం తీసుకున్నది వేరే అని వేరే వాళ్ళ గురువులతో పోల్చి చెప్తున్నాడు ఇక్కడ. కానీ అతని మాటలు భక్తుల హృదయమునందు నాటవు, వారికి ఒప్పింపజేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమీ మేలు చేయును, వారికేమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకనే ఆత్మజ్ఞానం దాని ముట్టకది నాయందు ప్రవేశించెను. నేను కోరుటకేమియూ లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశం వలె బోధపడెను. తలక్రిందులగను కాళ్ళు మీదగను నుంచుట వలన గల్గు ఆనందం గురువుకే తెలియను. అంటే బాబావారిని ఒక నీళ్ళలో ఉన్న నూతి దగ్గరికి తీసుకువెళ్ళి తన గురువు బాబావారి కాళ్ళకు తాడు కట్టి తలక్రిందులుగా తన శిష్యుడుగా ఉన్నప్పుడు తలకిందులుగా నూతిలోకి వేలాడగట్టినాడు కదా, ఆ దృశ్యం గురించి బాబావారు ఇక్కడ చెప్తున్నారన్నమాట. బాబావారు తన గురువు దగ్గర శిష్యరికం తీసుకుంటున్నప్పుడు అంటే తన గురువు ఏ విధంగా సాక్షాత్కరించారు అంటే బాబావారితో పాటు మిగతా ముగ్గురితో కలిసి దేవుడి ఆచూకీకై అడవిలో వెతకడానికి వెళ్ళారు. కానీ ఆ అడవిలో ఉన్న ఒక వ్యక్తి, అతను బంజారా అనే వ్యక్తి, బంజారా తెగకు అంటే జాతికి సంబంధించిన వాడు అనుకుంటాను. అతను కనిపించి ఆతిథ్యాన్ని ఇచ్చాడనమాట, భోంచేయమని చెప్పాడు. కానీ ఎవరూ వినలేదు. మరి తిరిగి అక్కడికే వచ్చారు. మరీ బంజారా చాలా బ్రతిమాలాడనమాట ఆతిథ్యం స్వీకరించమని. మిగతా ముగ్గురు వద్దని వెళ్ళిపోయారు. అందులో బాబావారు ఆ ఆతిథ్యాన్ని స్వీకరించిన వెంటనే తన గురువు సాక్షాత్కరించారు తన కళ్ళ ముందర. సో అలా బాబావారు ఆ గురువు వెనకంటూ వెళ్ళిపోయి తర్వాత
ఆయన తన గురువు ఏ విధంగా చెప్తే ఆ విధంగా విన్నాడనమాట. బాబావారి కాళ్ళకు తాడు కట్టి, అంటే అతను శిష్యుడిగా ఉన్నప్పుడు ఒక నీళ్ళలో ఉన్నటువంటి నూతిలోకి తలకిందలుగా వేలాడగట్టాడనమాట. బాబావారి మొహానికి నీటికి 3 అడుగుల డిస్టెన్స్ ఉంది. నోటితో కానీ చేతితో కానీ టచ్ చేయలేని స్థితి అనమాట. 4-5 గంటల తర్వాత తన గురువు వచ్చి అడిగాడనమాట. బాబావారు ఎటువంటి కోపములు చేసుకోకుండా, అంటే అలా నూతిలో తలకిందలుగా వేలాడగడితే మొదట మనకు కోపం వస్తుంది. ఏమి, నేను చనిపోవాలని చెప్పి నువ్వు ఇలా చేసావా అని గురువుని అడుగుతారనమాట శిష్యులు. కానీ బాబావారు అలా చెయ్యలేదు. ఇది ఒక సాధన, నా గురువు పెడుతున్న పరీక్ష అని చెప్పి ఆ పరీక్షకు తట్టుకొని నిలబడి అతను పరమానందంగా ఉంది అని తన గురువుకి సమాధానం ఇచ్చారనమాట బాబావారు. ఆ నలుగురిలో బాబావారు ఒకరు. అప్పుడు బాబావారు ఏం చెప్పారు, బాబావారి యొక్క గురువు ఏమని చెప్పాడు అంటే, ఏ విధంగా ఉంది అని అడిగాడనమాట. పరమానందంగా ఉంది అని చెప్పాడు. నలుగురిలో ఒకడు కర్మరుడు, అనగా కర్మల యందు నమ్మకం గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవ వాడు జ్ఞాని, అతడు తనకున్న జ్ఞానమును గర్వించువాడు. మూడవ వాడు భక్తుడు, భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకం. భగవంతుడే సర్వము చేయువాడని అతని నమ్మకం. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిపిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీసాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులైన కూడా వారెందుచేత నితురులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అనుకొనవచ్చును, అడగవచ్చును. ప్రజా అభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకు వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారుడైన బంజారాను గౌరవించు వాని ఆహారం ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకం. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టములు పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తరీయ ఉపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనం చేయుటకు మార్గములను. మనస్సును పావనం చేయనది ఆత్మ సాక్షాత్కారం పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమై మనకు తోడును. ధర్మము, ఆర్తము, కామము మన కృషి వల్లే లభించును. కానీ 4వది మోక్షము గురువు సహాయం వల్లనే పొందగలను. బాబావారు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయన తల్లి, తండ్రి, గురువును గౌరవించి పూజించాలి. అప్పుడే మనకు ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాము. ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, ఆత్మను చేరలేవు అని చెప్పి బాబావారు చెప్తున్నాడనమాట. సాయి దర్బారులోని అనేక మంది వచ్చి వారికి తెలియని విద్యలను ప్రదర్శించిపోయేడివారు. జ్యోతిష్యులు రాబోయే విషయంలో చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాఠకాండ్రులు మొదలైన వారు బాబా దర్శనమునకై వచ్చేడివారు. ఒక మాలవాడు వచ్చి జోహారు చేసి, ఈ సాయి మా బాప్, తల్లియు తండ్రియు అనియు, వారు మన చావు పుట్టకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారడీ వాండ్లు, గుడ్డివాండ్లు, చొట్టువారు, నర్తకులు, నాత సాంప్రదాయం వారు, పగటి వేషములు వారు కూడా అచట సమాధాన పడుచుండిరి. తన వంతు రాగానే ఆ బంజారా కూడా గాన్పించెను, తన పాత్రను ముగించెను. మనం ఇప్పుడు ఇంకొక కథను విందుము. గోఖలే గారి భార్య ఉపవాసం. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చువారు కాదు. ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితముగా నుండదు. అట్టివాడు పరమాత్ముణ్ణి ఎట్లా సాధించును? ఉత్త కడుపుతో దేవుణ్ణి చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో తడి కలుగజేయు ఆహారం కానీ, పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుడు ఏ కండ్లతో చూడగలము, ఏ నాలుకతో పొగడగలము, ఏ చెవులతో వానిని వినగలము? వేయేల మన యవ్వములన్నీయు వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలోనున్నప్పుడు మనకు భక్తి మొదలగు సాధనముల ఆచరించి దేవుణ్ణి చేరగలము. కాబట్టి ఉపవాసము కానీ, మితిమించిన భోజనము కానీ మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు, మనస్సుకు
మనస్సునకు కూడా మంచిది. బాబావారు ఇక్కడ ఏం చెప్తున్నాడు, బాబావారు ఉపవాసం చేస్తే ఉపవసిస్తే మనం దైవాన్ని చూడలేము, దేవుణ్ణి చూడలేము అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనము ఏదైనా సరే మన కడుపులో ఆహారం ఉన్నప్పుడు మనము మన కాన్సన్ట్రేషన్ దేని మీద అయితే మనం కాన్సన్ట్రేట్గా ఉండగలుగుతామో దాన్నే మనం సాధించగలుగుతాం. అలా లేకోకుండా మనం ఆకలి మీద ఉండి మనం భగవంతుని చూడాలంటే ఎట్లా అని బాబావారు చెప్తున్నాడు. గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకొని షిరిడీ వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చొని నిశ్చయంతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులకు హోలీ పండుగ నాడు ఉపవాసం చేయనీయనని చెప్పియుండెను. వారు ఉపవసించినచో బాబా తన యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినం ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరమేమి, దాదా బట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తినము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవ్వరూ లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలే గారి భార్య దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను, ఇతరులకు పెట్టెను, తాను తినను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీత. బాబావారు గోఖలే భార్య వచ్చేసి ఉపవాసం చేయాలని అనుకుందనమాట. కానీ బాబావారు ఆమెని ఉపవసించలేదు. అదే కాకుండా నువ్వు కేల్కర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బొబ్బట్లు చేసి తిను, ఉపవాసం ఏమీ ఉండద్దు అని బాబావారు ఆ విధంగా గోఖలే గారి భార్య యొక్క ఉపవాసాన్ని విరమింపచేశారనమాట. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పెను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెదుకుచూ బీడ్గాం వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లు పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పని చేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వం 3 కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటివానికి 50 రూపాయలు, రెండో వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకి 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతం ఇచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తుల్నిచ్చి నన్ను గౌరవించెను. తలాపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకొంటిని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవు గాని దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోర్చలేము. నా ప్రభువు తీసుకో అనును, కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించు వాడొక్కడూ లేడు. బాబావారు ఏం చెప్తున్నాడు, చేతి అల్లికలు బట్టల మీద వచ్చిండెత్తేసి బాబావారు ఆ విధంగా చేస్తే, కష్టపడి పని చేస్తే ఆ యజమాని దగ్గర మొదట పని చేసిన వాడికి 50, రెండో వాడికి 100 రూపాయలు, మూడో వాడికి 150. కానీ బాబావారి చేతి పనిని మెచ్చి యజమాని ఎంత ఇచ్చాడు, దీనికి రెండింతలు అంటే 200 రూపాయలకి రెండింతలు అంటే 600 రూపాయలు అవుతుంది కదా. ఆ 600 రూపాయలు ఇచ్చి బట్టలు, తలపాగా, సెల్ల అవన్నీ ఇచ్చి జాగ్రత్తగా అవన్నీ దాచుకున్నాడనమాట. మానవుడు ఇచ్చినది త్వరగా సమసిపోతుందేమో కానీ దైవం ఇచ్చినది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది బాబావారు అని చెప్పాడు. ఆ బాబావారి యొక్క గురువు ఆయన ఎవరినైతే పూజిస్తున్నాడో మీన్స్ బాబావారి యొక్క గురువు అంటే ఆయనకి దైవం కదా. బాబావారు శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రభువు తీసుకో అని భంగపోతే మనం బాబావారి దగ్గరకు పోయి త్యా అని అడుగుతూ ఉంటామన్నమాట. ఇది బాబావారు మనకు చెప్పేది. నేనేమి చెప్పుచున్నానో గ్రహించు వాడొక్కడూ లేదు. నేనేం అయితే చెప్పాలనుకున్నానో మీరు గ్రహించేవారు లేదు. ఏవైనా సరే మీ కోరికలు తీరాలి, మీ ఇష్టాలు తీరాలి, మీ కష్టాలు తీరాలి. అప్పుడు వరకే బాబావారు అవసరం, ఆ తర్వాత బాబావారు అవసరం లేదు అన్నట్టు ఇక్కడ చెప్తున్నారనమాట. నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది. ఆధ్యాత్మిక పరంగా ఎవరు అడగరే, ఎంతసేపు ఉన్నా కూడా ప్రాపంచిక విషయాల వీటి గురించే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అని బాబావారు ఇక్కడ చెప్తున్నారు. అది అంచు వరకు నిండి పొంగిపోచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలను అనుచున్నాను. నా పకీరు చతురత, నా భగవాను లీలలు,
నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమియో? శరీరం మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశం తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగులు బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురత పడెదను. ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితమును పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి విందుంచుకునేదరో వారి అమూల్యమైన ఆనందమును పొందెదరు. బాబావారు ఏం చెప్తున్నారు అంటే, శరీరం వెళ్ళిపోతుంది, శరీరం మట్టిలో కలుస్తుంది, ఊపిరి గాలిలో కలుస్తుంది. కానీ ఇలాంటి అవకాశం అంటే సద్గురువుని యొక్క సాంగత్యం అంటే వాళ్ళతో ఉండే అవకాశం మరీ రాదు కదా. అదే బాబావారు ఇక్కడ చెప్తున్నారనమాట. నేను ఎక్కడో పోతాను, నేను ఎక్కడికో పోయినాను, ఎక్కడో కూర్చున్నాను, అయినప్పటికీ కూడా నా మాయనన్నీ వదలడం లేదు అని బాబావారు చెప్తున్నాడు. దాన్ని సాధన చేయాలి. గురువు దగ్గర శిష్యుడు సాధన చేసి భగవంతుణ్ణి చేరుకోవాలి. మిగతా వేటి మీద మన కోరికలు ఆశలు ఉండకూడదు అని బాబావారు ఇక్కడ చెప్పడం అన్నమాట. ఎవరైనా నేనేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందేదరు. నా గురించి నన్ను ధ్యానించడం కానీ, నన్ను పూజించడం చేయడం కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి ఇందించుకునేదరో, నేను చెప్పినవి ఏవైతే మననం చేస్తూ చెప్తూ ఉంటారో, గుర్తు చేసుకుంటూ ఉంటారో వారికి అమూల్యమైన ఆనందం పొందేదరు అని బాబావారు ఇక్కడ చెప్పారు. శ్రీ సాయినాథాయ నమః. 32వ అధ్యాయం సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.